హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వషిత కిచెన్. ఈరోజు మన వషిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నాము అంటే తమిళనాడు స్పెషల్ వెందియం కొలంబు అయితే చేయబోతున్నాము అనమాట. అదే మనకు తెలుగులో అయితే మెంతుల కూర అని అంటారు. అండ్ మెంతుల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం ప్రాసెస్ లెంతీగా అనిపిస్తుంది. అదే సెకండ్ టైం చేసే పని అయితే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ మెంతుల కూరని మనం ఒక వారం పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అదే మనం బయట పెట్టుకోవాలనుకుంటే ఒక 4 డేస్ 3 డేస్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మెంతుల కూరని మనం తినేటప్పుడు ప్రతిసారి వేడి చేసుకొని తినాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఈ మెంతుల కూరని ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రండి ఇప్పుడు వీడియోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు మనం చింతపండును అయితే నానబెట్టుకోవాలి. దానికోసం ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ చింతపండుని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. దానికోసం ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. మిరియాలు మాత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కొంచెం స్పైసీనెస్ కావాలంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూసారా కొంచెం చిట్టపటలు అంటాయన్నమాట ఆవాలన్నిటినీ కూడా. ఈ విధంగా బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని బాగా దంచుకోండి. అదే మీరు గ్రైండ్ చేసుకున్న పని అయితే చాలా మెత్తగా పౌడర్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకి కార్న్ఫ్లవర్ పౌడర్ అంతా ఉంటుంది కదా, ఆ విధంగా మెత్తగా పౌడర్ లాగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రోట్లో అయితే దంచుకుంటున్నాను. ఈ విధంగా దంచుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. కొంచెం అంతా కరివేపాకును వేసుకోండి. కరివేపాకు చిటపటలు అనిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ గడ్డల్లా కూడా ఈ విధంగా పొట్టు తీసేసి వేసేసుకోండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం అన్నమాట ఇది. ఈ చింతపండు రసం అయితే మీ పులుపుకు తగినట్టుగా వాటర్ వేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఈ కల్లుప్పు కారం కూడా మీ రుచికి తగినట్టుగా తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు ఎర్రగడ్డలు అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. 1 నిమిషం పాటు తెల్లనివ్వాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు తెల్లనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలాను అయితే వేసేసుకున్నాము. ఈ మసాలాను అయితే కొంచెంగా వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. ఈ విధంగా కొంచెంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా తెల్లనివ్వాలి. చూస్తే మీకే తెలుస్తుంది కూర అనేది లైట్గా చిక్కపడుతుంది. ఈ విధంగా చిక్కపడేటప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ని లైట్గా వేడి చేసుకోవాలి.
ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పక్కన మనకి కూర అయితే తెలుతూ ఉంది కదా, ఇప్పుడు ఈ కూరలోకి ఈ ఆయిల్ని అయితే పోసుకోవాలి. కొంచెం కొంచెంగా ఆయిల్ని పోసుకోండి. ఈ విధంగా మొత్తం ఆయిల్ని కూడా పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా తెల్లనివ్వాలి. అసలు మిక్స్ చేయకూడదు. ఈ విధంగా బాగా తెల్లిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అనేది లైట్గా ఈ విధంగా బయటకైతే వస్తుంది. ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ముందుగానే వీడియోలో చెప్పాను కదా, మళ్ళీ కూరని వేడి చేసుకొని తినాలని చెప్పి. దానికోసం ఇప్పుడు ఈ విధంగా వాటర్గా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం మళ్ళీ వేడి చేసుకోవటం వల్ల కూర అనేది చిక్కబడుతుంది. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, తమిళనాడు స్పెషల్ వెందియం కులంని ఏ విధంగా చేయాలి అని చెప్పి. ఈ వెందియం కులం అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ మెంతుల కూరని ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం లెంతీ ప్రాసెస్ అనిపించిన సెకండ్ టైం చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. వేడి అన్నంలోకి ఈ మెంతుల కూరని వేసుకొని పక్కన సైడ్ డిష్గా ఏమైనా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఎలా ఉందని చెప్పి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మెంతుల కూరని ప్రతిసారి తినేటప్పుడల్లా కూడా వేడి చేసుకొని తినాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ మెంతుల కూరని 1 వారం పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అదే మీరు బయట పెట్టుకునే పని అయితే ఒక 3 డేస్ లేదా 4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.